సినిమాల్లోకి వచ్చి సినిమాలో సక్సెస్ సాధించి చాలా త్వరగానే చిన్న వయసుతోనే బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ గారి వ్యాఖ్యలండి ఇవి నర్సింగ్ డ్రెస్ గురించి. నర్సుల యూనిఫామ్ ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందట అని ఆవిడ అభిప్రాయపడిందనమాట. రాబోయే చిత్రం భారత భాగ్య విధాత ఆ ట్రైలర్ని విడుదల చేస్తారట. ఆ సందర్భంగా ఈవిడ కీలక వ్యాఖ్యలు చేశారనమాట. బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని, దీన్ని భారతీయ శైలిలోకి మార్చాలని భావిస్తున్నారని వ్యాఖ్యానం చేశారు. నర్సుల యూనిఫామ్ విషయంలో ఇప్పటికీ వలస పాలన నాటి ఛాయలు ఉండటమే వారిని లైంగిక కోణంలో చూడడానికి ఒక కారణమని కంగనా భావిస్తున్నారు. నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. డాక్టర్లు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, వాటిపైన ఒక కోట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మన నర్సులు మాత్రం ఎండైనా చలైనా ఆ నిర్దిష్టమైన యూనిఫామ్ని ధరించాలి, అవి విదేశీ స్టైల్లా అనిపిస్తుందని పేర్కొన్నారట. కాబట్టి నర్సుల దుస్తుల్లోనట మార్పు రావాలట. అది విదేశీ భావజాలని పదే పదే గుర్తు చేస్తుందట, బ్రిటిష్ వాళ్ళని పదే పదే గుర్తు చేస్తుందట. కాబట్టి అది మార్చాలట. సరే, సమాజంలో ఉండే వాస్తవాలు మాట్లాడుకుందామండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వెళ్ళి చూడండి. మనకి సినిమాల్లో చూపించేలాగా ఆ చిన్న నర్స్ గౌన్ ఏదైతే ఉంటుందో ఆ గౌను, తల మీద క్యాప్, ఆ గౌన్ ఎవరైనా వేసుకుంటున్నారు. గౌను, సాక్స్లు, బూట్లు, ఏదైతే మనకి సినిమాలో సింబాలిక్గా నర్స్ అంటే ఇలా ఉంటుందని ఒక గౌను, మోకాళ్ళ వరకు గౌన్ వేసి, మోకాళ్ళ వరకు సాక్స్లు వేసి, వైట్ సాక్స్లు, వైట్ బూట్లు వేసి, తల మీద ఒక వైట్ క్యాప్ పెట్టేసి, ఆ విధంగా నర్సులు ఎంతమంది ఉంటున్నారు అసలు భారతదేశంలో ఆలోచించండి. మీరు పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వెళ్ళండి, ఎవరో ఉండట్లేదు. నర్సులు అందరూ కూడా మామూలుగా డ్రెస్సులు వేసుకుంటున్నారు, చూడిదారులు వేసుకుంటున్నారు. దానిపైన అది కూడా పెద్ద హాస్పిటల్స్ అయితే ఒక వైట్ షర్ట్, ఈ వైట్ డాక్టర్లు వేసిన కోట్ ఏదైతే ఉంటుందో ఆ కోట్ ఒకటి వేసుకుంటున్నారు అంతే. ఆపరేషన్ థియేటర్లకు అలా వెళ్ళినప్పుడు డాక్టర్తో పాటు నర్సులు అందరూ కూడా ఈ తలని కవర్ చేసుకుంటున్నారు. సినిమాల్లో మాత్రం ఇప్పటికీ సింబాలిక్గా నర్సు అంటే ఇలా డాక్టర్ కూడా ఇప్పుడు వైట్ కోట్ వేసేసుకొని మెడలో స్టెథోస్కోప్ వేసుకొని అలా మనకి అర్థం అవడానికి ఆ పాత్రలు చూపిస్తున్నారు. కానీ రియల్ లైఫ్లో డాక్టర్ ఎప్పుడు కూడా మెడలో స్టెథోస్కోప్ వేసుకొని తిరగడం. హాస్పిటల్లో కూడా మనం డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళినప్పుడు స్టెథోస్కోప్ పక్కన ఉంటుంది అనమాట. అవసరం అనుకున్నప్పుడు చెవుల్లో పెట్టుకొని చూసి మరలా తీసి పక్కన పెట్టేస్తాడు తప్పితే మెడలో వేసుకొని హడావిడిగా డాక్టర్ ఎక్కడ తిరగడం. నర్సులు కూడా ఎవరో గౌన్లు అవన్నీ వేసుకోవడం లేదనమాట. చక్కగా వాళ్ళు శారీస్ కట్టుకుంటున్నారు, లేదనుకుంటే చూడిదార్స్ వేసుకుంటున్నారు. వేసుకొని కావాలంటే పైన ఒక తెల్లకోట వేసుకుంటున్నారు అంతే తప్ప ఈ నర్సింగ్ గౌన్లు ఎవరో వేసుకోవడం లేదు. అయినా సరే మన కంగనా రనౌత్ గారు ఆమె ఎప్పుడు సినిమాల్లో చాలా చక్కగా 9 గజాల చీర మాత్రమే కట్టుకొని నటించినట్లుగా, ఎప్పుడు విదేశీ పోకడలో ఎరగని దానిలాగా, ఎప్పుడు కూడా స్వదేశీ పద్ధతులే పాటించిన దానిలాగా నర్సులు వేసుకునే గౌన్లు విదేశీ భావజాలాన్ని సూచిస్తున్నాయి. దానివల్ల లైంగిక కోరికలు పెరుగుతున్నాయి. నేను ఆమె నిర్మూలించాలనుకుంటున్నాను. ఏదో ఒకటి అనమాట ఇప్పుడు మాట్లాడేయాలి. బాలీవుడ్లో ఈ కంగనా రనౌత్ గారు యాక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని సినిమాల్లో అయితే ఈవిడ బాత్రూంలో స్నానం చేసి తెల్ల టవల్ అలాగే చుట్టుకొని తిరుగుతూ ఉంటుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఎవరో బాత్రూమ్ నుండి తెల్ల టవల్ చుట్టుకొని ఒంటికి అలాగే వచ్చేసి కూర్చుంటుంది సోఫాలో. అలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో. ఈమె అర్ధనగ్న స్థితిలో, ఇంకా చెప్పాలంటే కింద ఒక బెత్తడు పైన ఒక బెత్తడు వేసుకొని బట్టలు వేసుకొని తీసిన సినిమాలు, విదేశీ భావజాలం ఉన్న సినిమాలు, విదేశీ పోకడలు ఉన్న సినిమాలు, ఈవిడ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసే స్థాయికి వచ్చింది. మనము ఏమైనా చేసి పైకి రావచ్చు. ఒక పార్టీలో చేరిపోగానే స్వదేశీ భావజాలము, ఇంకా విదేశీ పద్ధతులు, విదేశీయులు మొత్తం అందరూ కూడా చాలా డేంజర్, సమాజంలో ఉండటానికి వీల్లేదు. వీళ్ళు ఎక్కడ మరి విదేశీయులు చేసిన వస్తువులు మొత్తం బాయ్కాట్ చేసేయాలి. సమాజంలో, దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి. ఇప్పటికి కూడా లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం అర్రోలు జాచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆరుమూల ప్రాంతాల్లో సౌకర్యాలు లేవు. ఈవిడ బుట్టి పెరిగిన హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికి కూడా అభివృద్ధికి బాగా దిగువన ఉంది. వీటి గురించి చర్చ అవసరం లేదు. వీటి గురించి మనం ఏదైనా చేయాలా, వీటి గురించి ఏదైనా మనము మన పదవిని వాడైనా సరే బాగు చేయగలమా, ఉద్ధరించగలమా, ఇవేమీ అక్కర్లేదు. నర్సులు వేసుకునే బట్టలట బ్రిటిష్ వాళ్ళ విదేశీ భావజాలాన్ని సూచిస్తుందంటే ఈవిడ గారికి, కాబట్టి అవి వేసుకోకూడదు. ఇప్పుడు దేశంలో మరి అదొక పెద్ద సమస్య. మరి అట్లా వీళ్ళే కాస్త వెకేషన్ వచ్చిందంటే విదేశాలకు వెళ్ళి పర్సులు, చెప్పులు, ఈ హ్యాండ్ బ్యాగులు, బట్టలు మొత్తం విదేశాల నుండే కొనుక్కొచ్చుకుంటారు. దేశంలో ఉండే ఏ వస్తువు వీళ్ళకి నచ్చదు. వీళ్ళు షాపింగ్లకు పోయేది ప్యారిస్ అలా షాపింగ్లకు వెళ్ళి అక్కడ విదేశాల్లో ఉండే మొత్తం వీళ్ళు తగిలించుకునే హ్యాండ్ బ్యాగులతో సహా, హై హీల్స్ చెప్పులతో సహా, మేకప్ కిట్తో సహా మొత్తం విదేశాల నుండే తెచ్చుకోవాలి. మరలా వాళ్ళ భావజాలం మంచిది కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మళ్ళీ స్వదేశీ పద్ధతులే పాటించాలనేసి జనానికి హితవు పలుకుతూ ఉంటారనమాట. వీళ్ళు పార్లమెంటులో కూర్చొని కాస్త ఏదన్నా జనానికి పనికొచ్చే విషయాలు, మారుమూల ప్రాంతంలో అభివృద్ధి, వాటి గురించి ఒక డిస్కషను, సమస్యల గురించి మాట్లాడడం అవి లేవు. అక్కర్లేని విషయాలు, పనికిమాలిన విషయాలన్నీ మాట్లాడి నేను ఒక స్వదేశీవాదిని, నేను ఒక స్వదేశీయురాల్ని
స్వదేశం అంటేనే నాకు ఇష్టం. వీళ్ళ ఇంట్లో వస్తువులు మొత్తం వీళ్ళు వాడే కారులో వేసుకునే చెప్పుల దగ్గర నుండి వేసుకునే బట్టల దగ్గర నుంచి మొత్తం అంతా విదేశాల్లో రావాలి. మరి ఇలాంటి వాళ్ళందరూ మన మంత్రులు, మన రాజకీయ నాయకులు, మనల్ని ఏళ్తూ ఉన్నవారు సమాజానికి ఏం ఉపయోగపడుతున్నారో అర్థం కావట్లేదు. మరి మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నైతిక విలువలతో కూడిన సమాజం కావాలండి. అందరూ బాగుండాలి. దేశం ప్రగతి పథాన పయనించాలి. జై హింద్.